బీసీవై పార్టీ ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్ సూరెడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన తాడేపల్లిగూడెం గౌతమి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో ఉంగుటూరు మండలం వెల్లమిల్లి గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో గైనకాలజీ, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్ విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు డాక్టర్ పూజ, డాక్టర్ రమాదేవి, డాక్టర్ వంశీ ఆధ్వర్యంలో గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి బ్లడ్ టెస్టులు చేయటంతో పాటు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సూరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రస్తుత రోజుల్లో వైద్యం ఖర్చుతో కూడుకున్నదని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా పేదలు వైద్యానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. వ్యాధులను ముందుగానే గుర్తించి తగిన వైద్యం పొందడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. ఉచిత మెగా వైద్య శిబిరానికి సహకరించిన గౌతమి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం, వైద్యులు, సిబ్బందికి సూరెడ్డి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. రోజు పెద్దవెల్లిమిల్లి గ్రామంలో గౌతమి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరపున ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇక్కడ జూనియర్ డాక్టర్లు కాకుండా స్పెషాలిటీ డాక్టర్లు, జనరల్ మెడిసిన్, గైనిక్, ఆర్థోపెడిక్స్, ఒక్కొక్క డాక్టర్కి స్పెషాలిటీ కంప్లీట్ చేసిన తర్వాత 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్లను తీసుకొని వచ్చి ఇక్కడ ప్రజలందరికీ ఉచితంగా వైద్యుల సలహా, ఉచిత మెడిసిన్స్, బీపీ, షుగరు చెక్ చేయడం జరుగుతుంది. సో గౌతమి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మా అందరికీ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు. వెల్లమిల్లి గ్రామ ప్రజలందరూ ఈ యొక్క క్యాంప్ని ఉపయోగించుకున్నందుకు మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వెల్లమిల్లి గ్రామ ప్రజలందరికీ నమస్తే అండి. ఈరోజు మన ఉంగుటూరు గ్రామం కన్వీనర్ అయిన సూరెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో గౌతమి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంప్లో జనరల్ మెడిసిన్ డాక్టర్ పూజ గారు, నేను గైనిక్ డాక్టర్ రమాదేవి అండ్ ఆర్థో డాక్టర్ వంశీ గారు అటెండ్ అయ్యాము. ఈ క్యాంప్లో వేరియస్ కంప్లైంట్స్, జనరల్ మెడిసిన్కి సంబంధించిన కంప్లైంట్స్, గైనిక్ కంప్లైంట్స్, ఆర్థో కంప్లైంట్స్, క్యాంప్కి వచ్చిన వారికి ఫ్రీగా ఓపీ చూడడము, మందులు ఇవ్వడము జరిగింది. సో ఈ క్యాంప్లో పార్టిసిపేట్ చేసిన వెల్లమిల్లి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. అండ్ గౌతమి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తాడేపల్లిగూడెం శ్రీశ్రీ డెంటల్ ఆపోజిట్లో ఉంటుంది. ఈ క్యాంప్లో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు, వెల్లమిల్లి గ్రామ ప్రజలందరూ కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో ఉంగుటూరు నియోజకవర్గంలో మరి వెల్లమల్లి గ్రామంలో మరి గౌతమి మల్టీ స్పెషాలిటీ సౌజన్యంతో ఈరోజు భారీ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మా ఆధ్వర్యంలో. మరి ఈరోజు మరి ఇదే వెల్లమల్లి గ్రామంలో ప్రజలు కానీ చాలామంది ఈరోజు వచ్చి వాళ్ళకి వైద్య పరీక్షలు చేయించుకోవడం జరుగుతుంది. అలానే గౌతమి మల్టీ స్పెషాలిటీ డాక్టర్స్ కానీ, వారి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఎండీస్ కానీ అందరూ కూడా ఎంతో మాకు సహకరిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందు నడిపిస్తున్న జరుగుతుంది. అలాగే అంతేకాకుండా ఈ ఏవైతే వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాత మెడికల్ సంబంధించింది వాటిని కూడా వీళ్ళు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది మా ఆధ్వర్యంలో. కాబట్టి ఈరోజు ఇదే వెల్లమిల్లో మరి ఎంతోమంది పేదవారికి వైద్యం అందక కానీ, వైద్యం కోసం వెళ్ళి ఎంతో వ్యయప్రసపడి, అలాగే కాకుండా ఎంతో అమౌంట్ ఖర్చు పెడుతున్నారు. ఈరోజు ఇదే ఉచిత వైద్యాన్ని మరి గౌతమి మల్టీ స్పెషాలిటీ సౌజన్యంతో ఇంతమందికి వైద్యాన్ని ఉచితంగా అందించడం అనేది నేను చాలా ఆనందకరమైన విషయం. అలాగే ఈరోజు ఎంతో పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయడం జరుగుతుంది. ఇలాగే రాబోయే రోజుల్లో భారత చైతన్య యువజన పార్టీ తరఫున మా ఉంగుటూరు నియోజకవర్గంలో
మరి సూర్యుడు శ్రీనివాస్ గారు ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఉన్న ఈ తరపు నుంచి కూడా అందరికీ కూడా ఇంకెంతో ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. భారత చైతన్య యువజన పార్టీ ఉంగుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూర్రెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద వెల్లమిల్లి, చిన్న వెల్లమిల్లి గ్రామాల మధ్యలో ఉన్న సచివాలయం వద్ద మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. గౌతమి హాస్పిటల్ వారు ఎంతో ఔదార్యంతో, అలాగే సూర్రెడ్డి శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకంగా ఉందని ప్రజలు కూడా తమ అభిప్రాయాన్ని వెల్లబుచ్చడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గ్రామ ప్రజలకు, వైద్యులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం భారత చైతన్య యువజన పార్టీ తరఫున.